ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. యెర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 17వ వచనం. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం భయపడే మనుషులకి అప్పగింపబడడం అని మనం చూసుకున్నప్పుడు ఈ లోకంలో మనకు కొన్ని శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలని ఇప్పుడు అప్పు బాధ ఉంది. అప్పులోళ్ళు మన ఇంటికి రాకుండా మనం తప్పించుకోవాలని మనం బాధపడతాం, దుఃఖపడతాం. ఎలా తప్పించుకోవాలని ఐడియాలు వస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి శాశ్వతంగా ఎలా తప్పించుకోవాలంటే మనం అప్పు ఎప్పుడైతే వాళ్ళకి కట్టేస్తామో అప్పుడు వాళ్ళు మన ఇంటి మీదకి రారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని చూసినా కూడా కొన్ని శ్రమలు, కొన్ని బాధలు ఉన్నాయండి ఈ లోకంలో మనకి. అవి మనుషులు మన మీదకి వచ్చినప్పుడు ఎలా తప్పింపబడాలని అంటే యేసుక్రీస్తు వారి దగ్గర మనము మోకాళ్ళు వేసి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు నాకున్నాయి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ప్రతి ఒక్క దానికి ఒక ముగింపుని పెట్టేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఏదో ఎల్లకాలం మనకి శ్రమలు ఉండవు, ఏదో ఎల్లకాలము మనకి కష్టాలు, నష్టాలు ఉండవు. దేవుడు తుడిచి వేస్తాడు. అవన్నీ ఒక ఎండ్ అనే కార్డ్ని పలుకుతారు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని కార్యము జరిగేంత వరకు మన విశ్వాసం కలగాలి. కొన్నిసార్లు ఎవరన్నా వచ్చి మనల్ని నాకు డబ్బులు ఇవ్వు, నాకు నువ్వు అప్పున్నావు కదా అని అడిగినప్పుడు మనం విశ్వాసంలోకి వెళ్ళిపోతాం. ఏంది, ఈ వ్యక్తి నన్ను డబ్బులు అడిగాడు, నేను అనుకున్న సమయానికి ఇవ్వగలుగుతానా లేదా, దేవుడు ఎప్పుడు సహాయం చేస్తానని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం విశ్వాసంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు దేవుడు అనుకున్న కార్యము జరగదండి, వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుని కార్యము జరగాలంటే మనము దేవుని పాదాల మీద పడాలి, శ్రేష్టాంగ పడాలి. అయ్యా, ఈ పేద పాపిని అయ్యా జ్ఞాపకం చేసుకోండి, ఈ ఘోర పాపిని జ్ఞాపకం చేసుకోండి, మా ప్రతి ఒక్క పాపాలు క్షమించండి అయ్యా, నీ ఆత్మని దయచేయండి, నీ సేవలో మమ్మల్ని వాడుకోనని మంచి జ్ఞానముతో మనం ఈ లోకంలో బ్రతకాలండి. తెలివి తక్కువ ఆలోచనలు మనకి ఈ లోకంలో వద్దు, అవసరం లేదు. అలాంటి గొప్ప కృపను యేసుక్రీస్తు వారు ఇస్తారు. అయితే మనము పోరాడేది మనుషులతో కాదు, మనము దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. అయితే దేవుడు ఎందుకు మనం భయపడేటువంటి మనుషుల చేతికి మనని చేతిలోకి వెళ్లకుండా కాపాడుతాను అన్నాడంటే ఈ లోకంలో బైబుల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఫరో సైన్యం ఉంది, ఇశ్రాయేలీలు ఉన్నారు, ముందు ఎర్ర సముద్రం ఉంది. ఫరో సైన్యం, ఫరో రాజు హృదయాన్ని కఠినపరిచింది ఎవరంటే యేసుక్రీస్తు వారు కఠినపరిచారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మనకి శత్రువులు ఉన్నారంటే ఆ శత్రువులను బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలండి. యేసుక్రీస్తు వారి చిత్తం లేదు మనకి శత్రువులు రారు. మనకి శత్రువులు వచ్చారంటే మనము వాళ్ళ కళ్ళ ముందు గొప్పగా దేవుడు దీవించాలని అనుకుంటున్నారు కాబట్టి మనకి వ్యతిరేకంగా దేవుడే లేపుతారండి. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, మనము ఏ పొరపాటు చేశాం, ఎందుకు మనల్ని ద్వేషిస్తున్నారు, ఎందుకు మన మీద పగ పెట్టుకొని ఉన్నారు, మన గురించి ఎందుకు చెడ్డగా అనుకుంటున్నారు అని మనము బాధపడకూడదండి, మనం సంతోషించాలి. ఏమంటే వాళ్ళు మన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. శత్రువులు అంటే మనము పాడైపోయేది వాళ్ళకి ఇష్టం. అంటే మనం ప్రతి ఒక్క మనం ఏం చూస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మనలో తప్పులు కనిపెట్టేదానికి మన మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చూస్తూ ఉంటారండి. కాబట్టి దేవుడు వాళ్ళందరిలో మనల్ని మహిమపరచాలి అంటే మనకి ఆయన సేవలు ఘనంగా వాడుకోవాలని, మనకి మంచి పేరు, మంచి ప్రఖ్యాతి ఇచ్చి ఆయన సేవలో తీసుకొని వెళ్ళేలా శత్రువులు చూడాలని దేవుడే కొన్నిసార్లు శత్రువులు లేపుతారు. ఎలాగైతే ఇశ్రాయేలు మీదకి ఫరో హృదయం కఠినపరచబడిందో అలాగే మన మీదకి మన శత్రువుల హృదయం దేవుడే కఠినపరుస్తారు. ఏదైనా మన దేవుడికి సమర్పించాలి. అయితే ఆ శత్రువు మన మీదకి కీడు విసిరినప్పుడు, మనల్ని బాధ పెట్టినప్పుడు, దుఃఖ పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే మనము కన్నీళ్లతో దేవుడి దగ్గర ప్రార్థన చేసి వాళ్ళకి క్షమించి విడిచిపెట్టేయాలండి. వాళ్ళ గురించి చిన్న ఆలోచన కూడా మన మైండ్లోకి రాకుండా మన దేవుడికి చెప్పాం. అంతా దేవుడు చూస్తున్నాడు. మనం ఈ లోకంలో అది వదిలేసి మనకి దేవుడు ఒక పని పెట్టాడు. ఏం పని? దేవుని సేవ అనే భారం మన పైన ఉంది, కాడుంది. అయితే కష్టమైన కాడి కాదు కానీ సులువైన కాడి నేను మీకు పెట్టానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ కాడి అంటే దేవుడు మనకిచ్చిన పరుగు ప్రయాణము, మనకిచ్చిన జీవితం.
ఈ లోకంలో బ్రతికినంత కాలము యేసుక్రీస్తు వారి కృపే కాబట్టి ఆయన సేవకులుగా చేసే ధన్యతను మనకి ఇచ్చారు. మనము ఆ పరుగుని, ఆ పనిని, ఆ బాధ్యతని సక్రమంగా మనం నిర్వర్తించే బిడ్డలుగా ఉండాలి. మనకి ఒక పని మీద ఉన్నప్పుడు మనం దాని మీద ఫోకస్ పెట్టాలి. సాతాను ఏం చేస్తారంటే ఆ శత్రువులు మన గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారని మైండ్ చెడగొట్టుకోకుండా మన ఫోకస్ దేవుని పైన, మనం ఎలా ఆత్మ పూర్ణులుగా అవ్వాలి, ఎలా దేవుణ్ణి సేవ చేయాలి, ఎలా ఆత్మను రక్షించాలి, ఎలా బీడు భూములు దున్నాలి, ఎలా వాక్యం చెప్తే అర్థమవుతుంది అపార్థం కాకుండా అనేది మాత్రమే మన మనసులో ఉండి మనం ముందుకు కొనసాగుతాము. దేవుని యొక్క కృప ఉంటుంది కాబట్టి దేవుడే చెప్పాడు, నా పేరట మీరు నిందించబడతారు, హింసించబడతారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు, అప్పుడు మీరు ధన్యులైపోతారని చెప్పారు. ఇప్పుడు మనకు శత్రువులు ఉంటే మనం ధన్యులం కాబట్టి దేవుని మార్గంలో మనం నడిస్తే అలాంటి వారి దగ్గర నుంచి కూడా మనల్ని కాపాడేటువంటి దేవుడు కాబట్టి మన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ప్రతి ఒక్క శత్రువు నుంచి, ప్రతి ఒక్క ఇబ్బందికరమైనటువంటి మనుషులు కానించి మమ్మల్ని కాపాడుతున్న దేవా, దీవిస్తున్న దేవా, ఆశీర్వదిస్తున్న దేవా, స్తోత్రం అయ్యా. ఈ లోకంలోనయ్యా యేసే ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో మేమున్నామయ్యా. మిత్రులు కూడా యేసే మనతో ఉండేవారు కూడా యేసే మేమంటే పడదు, అది మాకు తెలియదు, పైకి నవ్వుతూనే ఉంటారు, కానీ హృదయంలో వీడు చెడిపోవాలి, వీడు పాడైపోవాలి అనేటువంటి యేసే సాతాను కలిగినటువంటి మనుషులు, శత్రువులకి సంబంధించినటువంటి మనసు యేసే చెడ్డది వెళ్ళిపోతుందయ్యా. ఏమంటే ఈ లోకంలో మనిషి హృదయం, నరుని హృదయము చెడిపోయిందయ్యా. అయితే మీరు మంచి దేవుడు కాబట్టి మీరు ఈ లోకానికి వచ్చారు, మీలాగా హృదయంగా మీ పరిశుద్ధమైన జీవితంలోకి రావాలని మీరు ఆశపడుతున్నారు. మేము మారు మనసులోకి వచ్చాయ్యా. ప్రతి ఒక్కటయ్యా మీ పాదాల దగ్గర పెట్టాలి, మీ చిత్తానుసారంగా మా జీవితాల్లో నెరవేరును గాక అని వేడుకుంటున్నాం. ఎవరికి భయపడకూడదు, ఎవరికి దిగులు పడకూడదు. యేసయ్య మా ప్రాణాలు పోయిన శత్రుకు మిషకు అభ్యర్థించుకున్న వారు ఏం మనుషులకు భయపడలా, మా అగ్నిగుండంలో వేస్తే మా ప్రాణాలు పోతాయేమని ఆ ప్రతిమకు మొక్కుంటే పరిస్థితి వేరేలా ఉండేది. దానియేలు గారు కూడా నేను ప్రార్థనే చేయను ఇంగరించి ఆ సింహాసనంలో వెయ్యొద్దు అని కానీ ఎప్పుడైతే చెప్పుకుంటారో దానియేలు గ్రంథం అనేది కూడా వచ్చి ఉండేది కాదయ్యా. యేసయ్య మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్య మీ సేవలో ప్రతి ఒక్క యవనస్తుడు వాడబడాలా. మనుషులకి భయపడము లేదా యేసయ్య కొంతమంది సేవకులు చూసుకున్నప్పుడయ్యా వాళ్ళు ఏ వాక్యం చెప్తే ఆ వాక్యమే యేసయ్య అదే చెప్పాలంటారు. యేసయ్య కుండను పగలగొట్టినట్లుగా చెప్పరు. ఏమంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని మనుషులకు భయపడి అలాగ చేయకుండా మీ మార్గంలోకి నడిచే మంచి మనసును దయచేసి యవన వయసులో మీ కాడి మోసే మంచి కృపను దయచేయమని అడుగుతున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.